ఈ వీడియోలో వచ్చేసి టైప్స్ ఆఫ్ రెయిన్ఫాల్ చూద్దాము. టైప్స్ ఆఫ్ రెయిన్ఫాల్ వచ్చి చూస్తే ఒరిజిన్ మీద డిపెండ్ అయ్యి రెయిన్ఫాల్గా 3 టైప్స్ ఉంటాయి. కన్వెన్షనల్ రెయిన్ఫాల్, ఒరోగ్రాఫిక్ అంటే గుట్టలు, అదే రిలీఫ్ అంటుంది దాన్ని. సైక్లోనిక్ రెయిన్ఫాల్, అది ఫ్రంటల్ రెయిన్ఫాల్ అంటాం. ఫస్ట్ కన్వెన్షనల్ చూద్దాం. కన్వెన్షనల్ రెయిన్ఫాల్ అంటే ఏంది? ఎయిర్ హీట్ అయినప్పుడు అది లైట్ అయ్యి కన్వెక్షన్ కరెంట్స్లో లేదా రేజ్ అవుతుంది. అది రేజ్ అయినాక ఎక్స్పాండ్ అవుతుంది, కొంచెం హీట్ లాస్ అవుతుంది. సబ్సిక్వెంట్గా కండెన్సేషన్ తీసుకుంటుంది. క్యూములస్ క్లౌడ్స్ ఫామ్ అవుతాయి. క్యూములస్ క్లౌడ్స్ ఫామ్ అయ్యి ఎప్పుడైతే కన్వెక్షన్ కానీ ర్యాపిడ్గా ఉందనుకో, ర్యాపిడ్గా కన్వెక్షన్ ర్యాపిడ్గా ఉందనుకో, అప్పుడు ఏమవుతుంది అంటే కుములో నింబస్ క్లౌడ్స్ అవుతాయి. నింబస్ క్లౌడ్స్ అప్పుడు ఫామ్ అవుతాయి. సో ర్యాపిడ్గా కన్వెక్షన్ ఉంటే క్యూములో నింబస్ క్లౌడ్స్, నార్మల్గా అయితే క్యూములస్ క్లౌడ్స్. సో ఇంపార్టెంట్. క్యూములో నింబస్ అంటే తొందర అయినప్పుడు కిందనే ఫామ్ అవుతాయి. నింబస్ అంటే మనకు తెలిసి కింద అని. ఈ ప్రాసెస్లో ఏమంటే లేటెంట్ హీట్ ఆఫ్ కండెన్సేషన్ రిలీజ్ అవుతుంది, విచ్ ఫర్దర్ దీనివల్ల లేటెంట్ హీట్ ఆఫ్ కండెన్సేషన్ ఇంకా ఎక్కువ హీట్ అవుతుంది. అప్పుడు ఎయిర్ ఇంకా పైకి వెళ్ళడానికే చూస్తుంది అన్నట్టు. సో ఇదన్నట్టు. ఫస్ట్ ఆపరేషన్, తర్వాత విండ్ అక్యుములేట్ మాయిశ్చర్ అయితే, తర్వాత సన్ హీట్స్ ద ల్యాండ్ అండ్ ద ఎయిర్ అబోవ్. తర్వాత మాయిశ్చర్ ల్యాండ్ అండ్ వామ్ ఎయిర్ పెరిగిపోతుంది. వామ్ ఎయిర్ కూల్ అవుతుంది, కండెన్స్ అవుతుంది, క్లౌడ్స్ ఫామ్ అవుతుంది. క్యూములోనింబస్ క్లౌడ్స్ ఫామ్ అవుతుంది. వాటర్ డ్రాప్లెట్స్ అక్యుములేట్ అండ్ ఫాల్ యాజ్ రెయిన్ డ్యూ టు గ్రావిటీ. కన్వెన్షనల్ రెయిన్ఫాల్ వస్తుంది. ఇది కన్వెక్షన్ అన్నట్టు. ఇది నెక్స్ట్ ఒరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ అంటే ఏంటి? ఒరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ కన్వెక్షనల్ ప్రెసిపిటేషన్ అనేది హెవీ బట్ ఆఫ్ షార్ట్ డ్యూరేషన్, హైలీ లోకలైజ్డ్. కన్వెక్షనల్ ఎలా ఉంటుంది అంటే ఇది హెవీ కానీ షార్ట్ డ్యూరేషన్ లోకలైజ్డ్గా ఎక్కువ ఉంటుంది. మినిమం అమౌంట్ ఆఫ్ క్లౌడీనెస్ అయితే ఉంటుంది. ఇక్కడ తక్కువ క్లౌడ్ ఉంటుంది, తక్కువ మినిమం అమౌంట్ ఆఫ్ క్లౌడీనెస్. సో కన్వెన్షనల్ రెయిన్ఫాల్ గురించి చూద్దాము. కన్వెన్షనల్ రెయిన్ఫాల్లో ఏంది? అది హెవీ, షార్ట్ డ్యూరేషన్, హైలీ లోకలైజ్డ్, మినిమం అమౌంట్ ఆఫ్ క్లౌడీనెస్ ఉంటుంది. డ్యూరింగ్ సమ్మర్ టైంలో జరుగుతుంది. ఇది సమ్మర్ టైంలో ఎక్కువ జరుగుతుంది కన్వెన్షనల్ రెయిన్ఫాల్. కామన్ ఇది ఈక్వటోరియల్ డోల్డ్రమ్స్ అక్కడ కామన్. కాంగో బేసిన్, అమోజన్ బేసిన్ అండ్ ఐలాండ్స్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియా అక్కడ ఇది ఎక్కువ. ఇప్పుడు ఒరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ ఎప్పుడైతుందంటే అప్పుడైతే వాము హ్యూమిడ్ ఎయిర్ అనేది ఒక ఒరోగ్రాఫిక్ బ్యారియర్ అంటే ఒక రిలీఫ్, ఒక మౌంటైన్ రేంజ్ని వస్తుందో, బికాస్ ఆఫ్ ఇనిషియల్ మొమెంటమ్ ఎయిర్ అనేది పైకి వెళ్తుంది, ఫోర్స్ఫుల్గా అప్లిఫ్ట్ అవుతుంది. ఒక గుట్ట అనుకో, ఇలా కన్వెక్షన్ అయ్యి ఇలా అవుతుంది. ఇక్కడ రెయిన్ వస్తుంది. ఒరోగ్రాఫిక్ అప్లిఫ్ట్, ఇలా క్లౌడ్స్ ఫామ్ అవుతుంది. ఇక్కడ కటాబెటిక్ విండ్, లీవర్డ్ సైడ్ కూడా అంటాం దీన్ని. ఇక్కడ రెయిన్ పడదు. ఫోర్స్ అప్లిట్మెంట్ అయ్యి మోయిస్చర్ లాడెన్ ఎయిర్ అనేది గెయిన్స్ హైట్ గేజ్ చేసి ఇట్ ఎక్స్పాండ్స్ అవుతుంది బికాస్ ఆఫ్ ఏ ఫాల్ ఇన్ యాంబియంట్ ప్రెషర్ పడిపోవడం వల్ల ద మాయిశ్చర్ లాడెనర్ గెయిన్స్ హైట్ అవ్వడం వల్ల ఇట్ ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అవ్వడం వల్ల టెంపరేచర్ తగ్గిపోతుంది. ఎక్స్పాండ్ ఎందుకు అవుతుంది? ప్రెషర్ తగ్గిపోవడం వల్ల పైకి. అడియాబాటిక్గా కండెన్సేషన్ అనేది క్యూములో నింబస్ క్లౌడ్ లాగా ఉంటుంది. ఒరోగ్రాఫిక్ థండర్ స్ట్రోమ్ అండ్ సూన్ సాచురేషన్ డ్యూ పాయింట్ రీచ్ అవుతుంది. డ్యూ పాయింట్ అంటే టెంపరేచర్ ఎట్ విచ్ సాచురేషన్ ఇస్ రీచ్డ్. ఇక్కడ మాయిశ్చరు ఒరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ ఒక సైడ్ విండ్ వర్డ్ స్లోప్స్లో పడుతుంది. ఒరోగ్రాఫిక్ క్లౌడ్ బర్స్ట్ అని కామన్ జమ్మూ అండ్ కాశ్మీర్, చిరాపుంజి, మాసిన్డ్రమ్లో కామన్. ఇది చిరాపుంజి, మాసిన్డ్రమ్, MAWSYNRAM. ఇప్పుడు ఆఫ్టర్ రెయిన్ విండ్ వర్డ్ సైడ్ రెయిన్ ఇచ్చినాక విండ్స్లో ఇప్పుడు ఏముంటుంది? డ్రై అండ్ కోల్డే ఉంటుంది. ఎందుకంటే టెంపరేచర్ అప్పుడు లీవర్డ్ సైడ్ వెళ్తుంది. లీవర్డ్ సైడ్ వెళ్ళి డౌన్ విండ్ కిందికి వస్తుంది. అది కటాబెటిక్ విండ్గా అంటాము. సో కటాబెటిక్ విండ్ వచ్చేసి డ్రై అండ్ కోల్డ్, డ్రైగా ఉంటుంది, కోల్డ్గా ఉంటుంది. టెంపరేచర్ రైజెస్ డ్యూ టు టెంపరేచర్ పెరిగిపోద్ది కిందికి వస్తే, ఇంకా ప్రెషర్ కూడా పెరిగిపోద్ది. ప్రెషర్ పెరగడం వల్ల టెంపరేచర్ కూడా పెరుగుతుంది. కెపాసిటీ టు టేక్ ఇన్ మాయిశ్చర్ పెరుగుతుంది.
relative humidity their capacity to relative humidity తగ్గుతుంది కాబట్టి కెపాసిటీ పెరుగుతుంది టు టేక్ ఇన్ మాయిశ్చర్ ఇంక్రీజెస్. అండ్ ద లీవర్డ్ స్లోప్ అనేది రెయిన్లెస్ అండ్ డ్రైగా ఉంటుంది. ఇది లీవర్డ్ సైడ్ ఉంటే లెస్ రెయిన్ఫాల్ ఇస్ కాల్డ్ రెయిన్ షాడో ఏరియా అంటారు. మహాబలేశ్వర్ ఇది విండ్వర్డ్ సైడ్ ఆఫ్ వెస్ట్రన్ ఘాట్స్ ఉంది, ఎక్కువ రెయిన్ఫాల్ వస్తుంది. పూణే లీవర్డ్ సైడ్ ఉంది, రెయిన్ షాడో ఏరియాలో ఉంది, సో తక్కువ. ఇంకొకటి ఏదంటే ఫ్రంటల్స్ రెయిన్ఫాల్. ఈ ఫ్రంటల్ రెయిన్ఫాల్ అనేది ఏదంటే ఈ ఫ్రంటల్ రెయిన్ఫాల్ అంటే ఏంటంటే ఒక 2 ఎయిర్ మాసెస్ డిఫరెంట్ టెంపరేచర్స్ కలుస్తాయి అనుకో, టర్బులెంట్ కండిషన్స్ వస్తాయి అక్కడ అలాంగ్ ద ఫ్రంట్ కన్వెక్షన్ ఒక్కర్స్ ఫ్రంటల్ థండర్ స్ట్రోమ్ అంటారు దాన్ని, ఫ్రంటల్ థండర్ స్ట్రోమ్. అప్పుడు రెయిన్ పడుతుంది అన్నట్టు. ఇది యాక్చువల్గా ఎక్కువసారి ప్రెసిపిటేషన్ గురించి నేర్చుకుందాం. ప్రెసిపిటేషన్ అంటే ఏంటంటే ప్రాసెస్ ఆఫ్ కంటిన్యూస్గా కండెన్సేషన్. ఎయిర్లో కండెన్సేషన్ అంటే ఏంది, వాటర్ వేపర్ నుంచి లిక్విడ్గా అవుతుందంటో అప్పుడు కండెన్స్డ్ పార్టికల్స్ అనే సైజ్లో పెరుగుతాయి. అప్పుడు ఎయిర్ రెసిస్టెన్స్ అనేది దాన్ని అట్లనే పట్టుకొని ఉండడం తగ్గిపోతుంది, గ్రావిటీ ఉంది కాబట్టి అవి ఎర్త్లో పడుతుంది, డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ప్రెసిపిటేషన్ లాగా పడుతుంది. ఇన్ ద డ్రాప్స్ ఆఫ్ వాటర్గా పడితే అది రెయిన్ఫాల్ అంటాము. రెయిన్ఫాల్ అని ఎప్పుడు అంటాము అంటే డ్రాప్స్ ఆఫ్ వాటర్ ఇన్ రెయిన్ఫాల్ వెన్ ద డ్రాప్స్ 0.5 mm ఉందనుకో అప్పుడు రెయిన్ఫాల్ అంటాం. విరేజ్, ఇట్ ఈస్ కాల్డ్ విరేజ్ వెన్ రెయిన్ డ్రాప్ ఎవాపరేట్స్ బిఫోర్ రీచింగ్ ద ఎర్త్ పాసింగ్ త్రూ ద డ్రైయర్. ఎవాపరేట్ అయిందనుకో డ్రైయర్తో పాస్ అయ్యి బిఫోర్ రీచింగ్ గ్రౌండ్, అది విరేజ్ అని అంటాం. డ్రిజిల్, DRIL, డ్రిజిల్ అంటే ఏంటంటే ఇది లైట్ రెయిన్ఫాల్ విత్ డ్రాప్ సైజ్ ఆఫ్ లెస్ దాన్ 0.5 mm. ఎవాపరేషన్ ఆఫ్ డ్రిజిల్ ఒక్కర్స్ బిఫోర్ రీచింగ్ ద గ్రౌండ్, ఇట్ ఈస్ కాల్డ్ మిస్ట్. ఒకవేళ ఇదే డ్రిజిల్ కానీ ఎవాపరేట్ బిఫోర్ రీచింగ్ ద గ్రౌండ్ అయితే మిస్ట్ అంటాము దీన్ని. ఇది అన్నట్టు టెంపరేచర్ కానీ లోవర్ దెన్ 0 degrees ఉందనుకో ప్రెసిపిటేషన్ అనేది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫైన్ ఫ్లేక్స్ ఆఫ్ స్నో అండ్ ఈస్ కాల్డ్ స్నో రెయిన్ఫాల్. టెంపరేచర్ 0 degrees కన్నా తక్కువ ఉంటే స్నోఫాల్. మాయిశ్చర్ ఈజ్ రిలీజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హెక్సాగోనల్ క్రిస్టల్స్ లాగా వస్తుంది. స్లీట్ అనేది ఏంది, ఫ్రోజన్ రెయిన్ డ్రాప్స్ అండ్ రీఫ్రోజన్ మెల్టెడ్ స్నో వాటర్. ఒక లేయర్ ఆఫ్ ఎయిర్ విత్ టెంపరేచర్ అబోవ్ ద ఫ్రీజింగ్ పాయింట్ ఓవర్లైస్ సబ్ ఫ్రీజింగ్ లేయర్ నియర్ ద గ్రౌండ్. ప్రెసిపిటేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్లీట్. అది స్లీట్ లాగా జరగాలంటే సబ్ ఫ్రీజింగ్ లేయర్ ఉంటుంది కదా, దానిపైన టెంపరేచర్ అబోవ్ ఫ్రీజింగ్ పాయింట్ ఉండదు అంటే ఇట్లా స్లీట్ లాగా అవుతుంది. స్లీట్ అనేది ఒక ఫ్రోజన్ రెయిన్ డ్రాప్ ఇంకా మెల్ట్ అయినది మళ్ళీ రీఫ్రోజన్ అయితే. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే డ్రాప్స్ ఆఫ్ రెయిన్ ఆఫ్టర్ బీయింగ్ రిలీజ్డ్ బై ద క్లౌడ్స్ బికమ్ సాలిడిఫైడ్ ఇంటూ స్మాల్ రౌండ్ సాలిడ్ పీసెస్ ఆఫ్ ఐస్ విచ్ రీచ్ సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. కొన్నిసార్లు హెయిల్ స్టోన్స్ డ్రాప్స్ ఏవైతే రిలీజ్ అయినావో అవి సాలిడిఫైడ్ అవుతాయి. దీస్ ఆర్ ఫార్మ్డ్ బై ద రెయిన్ వాటర్ పాసింగ్ త్రూ ద కోల్డర్ వాటర్స్తో లేయర్స్తో పాస్ అయితే అది హెయిల్ స్టోన్స్ అనేది కాన్సెంట్రిక్ లేయర్స్ ఆఫ్ ఐస్ వన్ ఓవర్ ద అదర్. రెయిన్ఫాల్ అంటే డ్రాప్ సైజ్ అనేది 0.5 mm కన్నా ఎక్కువ ఉండాలి. విరేజ్ అనేది బిఫోర్ రెయిన్ డ్రాప్స్ ఎవాపరేట్ అయితే. డ్రిజిల్ అనేది లైట్గా ఉన్న రెయిన్ఫాల్, డ్రాప్ సైజ్ తక్కువ ఉండాలి 0.5 mm కన్నా. మిస్ట్ అనేది డ్రిజిల్ ఎవాపరేట్ అయితే. స్నోఫాల్ అనేది ఫైన్ ఫ్లేక్స్ ఆఫ్ స్నోఫాల్ వెన్ ద టెంపరేచర్ ఈస్ లెస్ దాన్ 0 degrees Celsius. స్లీట్ అంటే ఏంది, ఫ్రోజన్ రెయిన్ డ్రాప్స్ అండ్ రీఫ్రోజన్ మెల్టెడ్ స్నో, ఏ మిక్చర్ ఆఫ్ స్నో అండ్ రెయిన్ అండ్ మియర్లీ పార్షియలీ మెల్టెడ్ స్నో అంటేనే స్లీట్. హెయిల్ అంటే ఏంది, ప్రెసిపిటేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హార్డ్ రౌండ్ పెల్లెట్స్ 5 to 50 mm is called hail.